ప్రపంచ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి నక్షత్ర తాబేలును అక్రమ రవాణా చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుబడ్డారు. తిరుపతి జిల్లాలో ఇటీవల కాలంలో ఇంత భారీ ఎత్తున పట్టుకోవడం ఇదే ప్రథమం. దానికి సంబంధించిన మరింత వివరాలను ఫారెస్ట్ అధికారులను తెలుసుకుందాం. సార్, ఇవాళ నక్షత్ర తాబేలుకి ప్రపంచ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉందంటున్నారు. ఎంతవరకు నిజం, ఏంటి, వాటిని ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు సార్? మెయిన్ ఏంటంటే వీరే ఒక స్టార్ట్ టైస్, దీనికి డిమాండ్ మెయిన్గా పెట్ ఇండస్ట్రీలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం సమ్ మెడిసినల్ వాల్యూస్ అది, అండ్ ఆల్సో సమ్ ప్లేసెస్ ఆ స్పీసీస్ కూడా కన్సిడర్ చేస్తారు. అందువల్ల దీనికి డిమాండ్ పెరిగి అండ్ అవి చాలా రేర్గా దొరకడం వల్ల ట్రేడింగ్కి, ట్రాన్స్పోర్టింగ్కి, అక్రమ రవాణాకి బిల్లింగ్గా ఉంటారు. అందులో ఇది మనకు వచ్చేసి షెడ్యూల్ 1 అనిమల్, దానికి కఠిన చర్యలు ఉంటాయి. సో ఆ విధంగా ఆ ప్రాసెస్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ కొంచెం సీరియస్గా కన్సిడర్ చేయడం అయింది. ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నాము. సార్, మీకు ఎప్పుడు సమాచారం అందింది? ఎక్కడ పట్టుకున్నారు? ఎన్ని పట్టుకున్నారు సార్? నిన్న అందరినీ సమాచారం మేరకు మన ఎస్పీ బస్టాండ్ ఏరియాలో అనుమానాస్పద ఉన్న 2 బ్యాగులని సీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 4 o'clockకి అన్ని సమాచారం మేరకు వెళ్ళి తీసుకొచ్చేసి చెక్ చేయడం వల్ల దానికి ఇంక చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినా కూడా ఎవరు లేరు అందుబాటులో. సో అనానిమస్ బ్యాగ్స్ తీసుకొచ్చి చూసాము. 500 దాకా ఉన్నాయి నెంబరు, అండ్ స్మాల్ సైజు, డిఫరెంట్ సైజెస్. దాన్ని మనం కేసు బుక్ చేసాము అండ్ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం పై ఆఫీసర్కి ఇంటిమేట్ చేసాము. అది సురక్షితంగా ఎస్పీ మన నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రిలీజ్ చేయడం అనేది దాని అనుగుణమైన హ్యాబిటాట్లో. సార్, ఇప్పుడు వైల్డ్ లైఫ్ సంబంధించి అంటే ఇప్పుడు తాబేళ్ళు కాకుండా ఇంకా ఎలాంటి అనిమల్కి మార్కెట్లో డిమాండ్స్ ఉన్నాయి ప్రపంచ మార్కెట్లో? అవి మనకు వచ్చేసి లాస్ట్ టైం పునుగు పిల్లలు ఇవి కూడా ఉన్నాయి. అండ్ స్కేలీ నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ చూసాము. అక్కడ మా పల్నాడు డిస్టిక్లో ఉన్న వైల్డ్ లైఫ్ ట్రేడ్, దానికి ట్రేడ్ కోసం వాడడం కోసం కట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల అండ్ వాటికి ఉన్న ప్రయారిటీ వల్ల ఇవి రేర్గా ఈ ట్రేడింగ్ వల్ల కూడా దానికి అంతరించిపోయే స్కోప్ వచ్చింది. ఈవెన్ ఇఫ్ కన్సిడర్ ఇది స్టార్ట్ టైస్, అది ఐయుసిఎన్లో వలనరబుల్ ఉంది. మన ఇండియా దాని ప్రొటెక్షన్ కోసం ఎండేంజర్డ్ స్పీసీస్గా అప్గ్రేడ్ చేయాలని ప్రపోజల్ కూడా పెట్టారు. అట్ ది సేమ్ టైం సైట్స్ కన్వెన్షన్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో, దాన్ని బ్యాన్ చేయడం కోసం. ఇప్పుడు దానికి వచ్చేసి అపెండిక్స్ 2లో ఉంటుంది. అపెండిక్స్ 1కి అప్గ్రేడ్ చేస్తే ఇంటర్నేషనల్ బ్యాన్ కూడా తగ్గుతుంది. దానికి డిఫరెంట్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది మన గవర్నమెంట్ దాని వివరంగా. ఇప్పుడు తాబేల్లో కేవలం నక్షత్ర తాబేలకే ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ తాబేలు ఇంకా రకాలు ఉన్నాయి కదా సార్, వాటికి ఎందుకు అంత డిమాండ్ లేదు? అవి వచ్చేసి ఒకదాని డిమాండ్ అట్లేం లేదు. మనం ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చూస్తే టాటాయిస్కి సేమ్ ప్రయారిటీ ఇచ్చారు వాటికి. కాకపోతే దీనికి ఉన్న నేచర్ వల్ల, దానికి అపియరెన్స్ వల్ల, దానివల్ల ఉంటుందండి. ఇంట్లో పెట్టుకుంటాను అండ్ ఆ స్పీషీస్ కూడా కన్సిడర్ చేసి కొన్ని మనకు అట్లా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే టాటాయిస్కి ఉన్నటువంటి నక్షత్ర తాబేలుకు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వాటి అక్రమ రవాణాను నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ఆ మేరకు ఫారెస్ట్ అధికారులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో నిన్న ఉదయం అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి నక్షత్ర తాబేలును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలైతే పారిపోయారని చెప్పి పేర్కొంటున్నారు. వారి కోసం మేము వెతుకుతున్నాము. అలాంటి చర్యలు తాబేలు అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఎటువంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.